మనిషి స్వేచ్ఛను ఆయన ఆపడు, మనిషిని స్వేచ్ఛగా వదిలేస్తాడు. ఆ మిస్టేక్ చేస్తున్నప్పుడు అటు వైపుకు పోకుండా కొన్ని హెచ్చరికలు నాకు ఇస్తాడు. అయినా నేను పోయాను అనుకోండి, ఆ తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఎందుకు జేమ్స్ ఇలా చేసుకుంటున్నాడని ఆయన పరలోకంలో నుండి బాధపడతాడు. ఆయన ఆపడు. పండు తెంచేటప్పుడు ఆపడు, తినేటప్పుడు ఆపడు, సాతాను మాట వింటున్నప్పుడు ఆపడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పాపం చూస్తున్నప్పుడు ఆపడు, చేస్తున్నప్పుడు ఆపడు, ఏది ఆపడు. కానీ అవకాశాలు మాత్రం ఇస్తాడు. ఏమని? అలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు. మనస్సాక్షి నుంచి గద్దిస్తుంటాడు, బోధకుల నుంచి గద్దిస్తుంటాడు, సహవాసం నుంచి గద్దిస్తుంటాడు, స్నేహితుల నుంచి గద్దిస్తుంటాడు, ఏదో ఒక ప్రసంగం ద్వారా గద్దిస్తుంటాడు. ఇన్ని గద్దెంపులు ఉంటున్న నీ బుర్ర పని చేయకపోతే, అయినా నువ్వు పాపం చేయడానికి పోతే, అప్పుడు నిన్ను బట్టి ఏం చేస్తాడు చెప్పండి? పశ్చాత్తాపడతాడు. ఎందుకు వీళ్ళకి బుర్రకి ఎక్కట్లేదు? ఇశ్రాయేలు కొరకు పశ్చాత్తాపడిన దేవుడు, ఆది కాండంలో పశ్చాత్తాపడిన దేవుడు, సౌలును బట్టి పశ్చాత్తాపడిన దేవుడు, నిన్ను నన్ను బట్టి కూడా చెప్పండి పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం అంటే తెలియక, బాగా నుండి భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడుతున్న నా పదానికి అర్థం కాదు. అన్నీ తెలిసిన దేవుడు ఇలా చేతులారా ఇచ్చిన స్వేచ్ఛను ఎందుకు పాడు చేసుకుంటున్నారని బాధపడే పదమే సంతాపము, పశ్చాత్తాపం. ఇప్పుడు చెప్పండి, మనం బాగుంటే నవ్వేది ఆయనే, మనం పాడైతే చెప్పండి ఏడ్చేది ఆయన.